సమాధానం చెప్తారు. అంతకంటే ముందు వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. సో వెంకటరెడ్డి గారు, తెలంగాణకు సంబంధించి 3 రోజుల పర్యటన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తిరిగారు. అండ్ ఇంకోటి నెక్స్ట్ తెలంగాణలో పాగా వేస్తామంటూ కూడా నితిన్ నబీన్ చెప్పారు. బట్ ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డి నిన్న కామెంట్స్ లో కూడా అటు బీజేపీకి కూడా ఫైర్ అయ్యారు. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పాలన 3 సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరడం. అండ్ పశ్చిమ బెంగాల్ ఉడికిన పప్పులు ఇక్కడ తెలంగాణలో ఉడకవు, అక్కడికి మీరు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి 15 ఏళ్ల టైం పట్టిందని చెప్పేసి ఈ రకంగా కమెంట్స్ చేస్తారు. కాబట్టి ఒకసారి వాటికి క్లారిటీస్ ఇవ్వండి. ఏమనుకుంటుంది బీజేపీ వాటిపైన? ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు జీ ప్రేక్షకులకు, లైవ్ లో ఉన్న మిత్రులకు, మీకు అందరూ కూడా నమస్తే. గత 3 రోజులుగా మా నేషనల్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు తెలంగాణలో పర్యటన చేయడం జరిగినటువంటిది. వివిధ సమస్యల మీద వివిధ వర్గాలతోని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. వచ్చే 2028 ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ప్రణాళికలన్నింటినీ తయారు చేయడం జరిగింది. నిన్న గట్కేశ్వర్లో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో, కార్యవర్గ సమావేశంలో కూడా ఆయన మాట్లాడడం జరిగినటువంటిది. ఒక ఉత్సాహాన్ని కలిగించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు. ఏ డిఫరెన్సెస్ లేకుండా ముందుకెళ్లేటువంటి ప్రణాళికలను రూపొందించడం జరిగినటువంటిది. మేము మా కోణంలో అనేక తీర్మానాలు నిన్న ఆమోదించడం జరిగింది. దాంట్లో రైతుకు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి అర్థం పర్థం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి కొంత మాకు భాష మీద నియంత్రణ ఉంది, సంస్కారం ఉంది, సభ్యత ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. ఆయన మాట్లాడింది ఒకటే. ఈ మధ్య నేను చెప్పినటువంటిది ఏంటంటే కిషన్ రెడ్డి గారి మీద అటాక్ పెట్టినాడు. ఏమని అడ్డుపడుతున్నాడు, నిలువు మెట్రోకు సంబంధించి. చివరికి ఏమైంది అది మీరు అందరం చూసినాం కదా. ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదు? దాని మీద ప్రాసెసింగ్ లేదు అధికారులకి. ఆయనకు అంతకంటే తెలియదు, అర్చడం ఒక్కటే తెలుస్తుంది. ఆఖరికి కేంద్ర మంత్రులను కల్పించిన కిషన్ రెడ్డి గారు అటు వైష్ణవ్ గారిని కట్టలుగానే కలిగించి దానికి ఒక ప్రాసెస్, కమిటీ, దానికి ఒక దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తారండి సమాధానమైన? కాబట్టి ఒక అసహనములో 30 మాసాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక తీవ్రమైన అసహనంలో, ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. గతంలో కేసీఆర్కి ఏ రకమైనటువంటి అసంతృప్తి ప్రజలకు ఉంటుందో అదే పద్ధతిలో వాళ్ళ కనపడుతున్నటువంటి అదే కోణంలో ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయాణం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన కొద్దిగా తక్కువ తిట్టేవాడు, ఈయన ఎక్కువ తిట్టడం. తిట్టేటువంటి దాంట్లో ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటు అండి. ఏం మాట్లాడుతున్నారు? భాష మీద నియంత్రణ లేదు. ఇది తెలుగు సమాజము, ఇది తెలంగాణ సమాజము, ఒక గౌరవం ఇచ్చేటువంటి పద్ధతి. మనం ఇంటికి వచ్చినటువంటి గెస్టులకు మనం పాదాభివందనం చేసేటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి భాషను అందరూ ఏవగించుకుంటున్నారు. చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు ఉన్నది. రైతు బంధుకు సంబంధించినటువంటిది 2023 ఎన్నికలకు వచ్చినప్పుడు మేడం 12వ వాయిదా చెల్లించాలి కేసీఆర్ గారు. ఎన్నికల నిబంధనలు, నియమావళి, ప్రవర్తన నియమావళి ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఆగిపోయింది. హరీష్ రావు గారు రేపే వస్తుంది, మీరు టక్ అని టిక్టింగ్ అని మీకు సెల్ ఫోన్ లో వస్తుంది అన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుందని ఆపడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 7,500 కోట్లు చెల్లించిన మాట వాస్తవం. అది 12వ వాయిదా. ఇప్పుడు నిన్న ఆయన రిలీజ్ చేస్తున్నటువంటిది 17వ వాయిదా. 12, 17కు లెక్క పెడితే ఆ 12ను వదిలేస్తే 5 వాయిదాలలో ఒక 2 వాయిదాలు ఎగ్గొట్టినాడు. మిగతా 2 వాయిదాలలో 1 ఎకరకు 2 ఎకరాలు వేయడం జరిగింది. నేను కూడా రైతునే కాబట్టి గతంలో నాకు 2 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుందో ఏం రాదో తెలియదు. గతంలో కూడా అంతకుముందు కూడా చేసినటువంటిది ఏంటంటే కొంత చెల్లించినారు, కొందరు చెల్లించినారు, కొందరు చెల్లించలేదు. రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. ఒక స్పష్టత లేదు ఆయన దగ్గర. అంటే ఎప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది? బీఆర్ఎస్ హయాంలో ప్రాఫిట్ వచ్చిందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను ఒక రైతులు కాబట్టి, నేను బీజేపీ అధికార ప్రతినిధిని అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కాలంలో టెన్షన్గా వచ్చిన మాట వాస్తవం. ఇది లేదా బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయినటువంటిది ఎట్లా కాదంటే మేడం ఇవాళ నేను కాదని వెళ్ళాను కదా. టెన్షన్గా వచ్చిన మాట వాస్తవం. ఇక తర్వాత ఇది రకరకాలుగా వాళ్ళు వస్తే ఇచ్చేవాళ్ళ అయ్యారా అది నేను చర్చించను. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందా అనుకూలంగా అనేటువంటి మాట పక్కకు పెడితే బీఆర్ఎస్ కాలంలో రైతులకు ఉండేటువంటి ఆక్రోశం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతు వర్గంలో ఇవన్నీ ఉన్నటువంటిది. 2 పూర్తిగా ఎగ్గొట్టినాడు. మొన్న నాకు 2 ఎకరాలకు ఇచ్చినాడు. నాకు ఒక 7-8 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం వచ్చింది. రాలేదని ఎందుకనాలా? నాకు 62,000 ఎంతో చాలా సందర్భాల్లో తీసుకున్న అనుభవం నాకు ఉన్నది కాబట్టి నేను కాదనండి. అబద్ధం ఎట్లా ఆడతాను? ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా అబద్ధం ఆడలేను. కాబట్టి ఇవాళ రైతుల్లో ఒక తీవ్రమైన నైరాశ్యం ఉంది. రెండవది మేడం ఏంటంటే ఏ భూమికి ఇస్తున్నాడు, ఏ భూమికి ఇవ్వడం లేదు. వ్యవసాయం మా దృష్టిలో ఏంటంటే వ్యవసాయ యోగ్యమైన భూమి కల్లా ఇవ్వాలా. వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే ఒకసారి వర్షం ఉంటుంది, వర్షం ఉండదు, సేద్యానికి అనుకున్న గుట్టలకు రాళ్లకు ఇవ్వమనేటువంటిది. ఆ కోణం కింద ఏం చేసినట్టే సగం మందిని కట్ చేయడం జరిగింది. సగం మంది పట్టా పుస్తకాలను తగ్గించడం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడో ఎప్పుడు చెప్పలేదు ఆయన.
ఇప్పటి వరకు కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న, భారతీయ జనతా పార్టీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యరు అనేటువంటి దాని మీద లేకుండా ప్రచారం చేసుకోవడము, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఇచ్చినట్టు చేయడము. నేను అడుగుతున్నాను ఇవాళ, గతంలో ఇంతకుముందు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఇది 17వ వాయిదా, ఇప్పుడు 16వ వాయిదాలో నాకు 2 ఎకరాలకు వచ్చింది. మిగతా ఎందుకు ఇయ్యలేదు అంటే ఎవరు చెప్పాలి ఇప్పుడు సమాధానం దానికి? కొంతమందికి అసలు రానేలేదు, మా బ్రదర్స్ అసలు రాలేదు. రెండు పూర్తి ఎగ్గొట్టేసిండు, మిగతా 2 కూడా ఆఫ్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇది ఎగ్గొడతాడో ఏం చేస్తాడో తెలియదు. ఆయన చెప్పిన ప్రకారంగా 5 వాయిదాలు చెల్లిస్తే 9,000 చొప్పున ఆయన 15,000 ఇస్తానన్నాడు. తర్వాత 6,000 వచ్చిన 12,000 వచ్చినాడు. అది ఒక భాగం. అక్కడ మోసం చేసినాడు రైతుల్ని. ఎన్నికలకు అయిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నాడు. అది కూడా ఇచ్చినాడా? అది కూడా ఇవ్వకుండానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి దాంట్లో మొట్టమొదటి వ్యక్తి. కాబట్టి రైతులకు తీవ్రమైనటువంటి కోపం ఉన్నది. ఆ కోపం ఉన్నటువంటి ఆసరానే కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే మా వైపు ప్రజలు వస్తున్నారని ఆలోచించే పరిస్థితి. కానీ కేసీఆర్ గారు ఒక కోణంలో విఫలమైనాడు పరిపాలన లోపల, రేవంత్ రెడ్డి గారి మరొక కోణంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి లోపల వీళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఒక అవకాశం వీళ్ళకి ఇద్దామనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ప్రజల్లో చర్చిస్తున్నటువంటిది మాకు కనపడుతున్నటువంటిది. చూద్దాం వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారు. సరే మేమేం చేస్తాము, మేము ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామా చేయమన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ సమస్యలు వస్తాయి. అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మంచిగా చేస్తే కంటిన్యూ అవుతారు, తప్పులు చేస్తే పంపిస్తారు. అందుకే చెప్తున్నా అది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాషకి, రేవంత్ రెడ్డి గారి యాసకి ఉదయం లేస్తే పరిపాలన ఏమనంటే 30 మాసాలు అయింది, రోజు తిట్టకుండా ఏదన్నా ఒక రోజు రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ. ఓకే అండి, శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్.